ఈసారి 100 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి కాంగ్రెస్. ఢిల్లీలో ఉండే మోడీ అయినా, గల్లీలో ఉండే కేడీ అయినా చర్చకు సిద్ధం. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ. ఏడాదిలో 60,000 ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేశాం. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఘనత మాదే. ఎల్బీ స్టేడియం సామాజిక సదస్సులో సీఎం రేవంత్. గుండాయుద్ధాన్ని నమ్ముకుని పాతాళానికి చేరిన వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదు. జల్ జీవన్ మిషన్కు అత్యంత ప్రాధాన్యం. ప్రకాశంలో 1,290 కోట్లతో పనులు ప్రారంభం. పవన్ కళ్యాణ్. ఆత్మాభిమానమే మన ఆయుధం. బ్రిటిష్ వారిని ఈ ఆయుధంతో గడగడలాడించిన అల్లూరి, ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తి కావాలి. అల్లూరి జయంతి సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. గ్రూపులు గుడుపుటానీలు చేస్తున్న అసమ్మతి నేతలకు వార్నింగ్. మీనాక్షితో అంత సమన్వయం చేసుకోవాలి. పార్టీ వ్యవహారాలపై బయట మాట్లాడరాదు. కాంగ్రెస్ నేతలకు మల్లికార్జున ఖార్గే హెచ్చరిక. మంత్రి సమన్వయ లోపంపై సీఎం అసహనం. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో వాడివేడిగా చర్చ. ఆసుపత్రిలో బీఆర్ఎస్ నేతలతో పలు సమస్యలపై కేసీఆర్ సమీక్ష. టెక్నాలజీ ద్వారా రెవెన్యూ శాఖలో మార్పులు. వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికేట్. ప్రతి పేదవాడికి నివాస స్థలం. 2 ఏళ్లలో స్థలం, 3 ఏళ్లలో ఇల్లు. జర్నలిస్టులకు స్థలాలపై మంత్రివర్గ కమిటీ. రెవెన్యూ సమీక్షలో సీఎం చంద్రబాబు.